నరసింహరావు గారు చెప్పండి సార్. నరసింహరావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినకి వచ్చే ఈ నేపథ్యంలోనే మొత్తం మీద తెలంగాణలో అప్పటి ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డదన్నట్టు ఒక కేసు అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో చాలా వరకు కూడా అందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసి నానా రభస పెట్టింది, చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసింది. ఒక్కొక్కరు అయితే ఫోన్లు మానేయడం అంటే ఫోన్లు తీసుకుపోవడం మాట్లాడడం కూడా మానేశారు. కాంట్రాక్టర్లు కావచ్చు, వివిధ అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, వీరందరికీ కూడా అంటే ఇలాంటి కారణాల చేత ఒకవేళ ఫోన్ ట్యాపింగ్లో నేరస్తులైతే వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడే మన షామిల్ మధు 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 మధువే కదా, మధు మాట్లాడుతూ ఏమన్నారంటే, సరే జనరల్ గా చేస్తుంటాం, పెగాసస్ లో చేయలేదా, అక్కడ చేయలేదా, ఇక్కడ చేయలేదా, కంటిన్యూ చేసిండు అతను. అంటే ఒప్పుకున్నట్టే, కానీ ఆ రకంగా వాళ్ళు చేశారు, మేము కూడా చేసినాం అన్నట్టే. నేను దానికోసం పోవట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే, అధికారులను వదిలిపెట్టి ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళని ఇండైరెక్ట్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫస్ట్ వెంకటరెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఏంటి, ఎవరి ఫోన్ అయినా సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులు, దేశద్రోహులు, లేకపోతే పాకిస్తాన్ గూఢాచార వ్యవస్థ వీటికి సంబంధించినటువంటి ఎవరైనా చేయాలంటే దానికి సమాచార చట్టం ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానివ్వండి, లేకపోతే డీజీపీ కానివ్వండి, కేంద్ర హోంశాఖకు మన హోమ్ సెక్రటరీకి లెటర్ రాయాలి. లెటర్ రాసి మేము పలానా వాళ్ళ ఫోన్లు ఈ కారణం వల్ల చేస్తున్నామని అనుమతి తీసుకొని చేయాలి. 100% ఇప్పుడు 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 మన కార్తీక్ గారు ఏమంటున్నారంటే, ఆధారాలు ఉండవంటే మరి ఆధారాలు లేవు, ఉండవు. ఇప్పుడు మనం వీళ్ళేమో ఆధారాలు ఉంటాయి, అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఇప్పుడు మనం స్క్రోలింగ్ లో కూడా ఏమంటున్నాయి, ఆధారాలు చూపించండి మేము చేసినట్టుని కేటీఆర్, బండి సంజయ్ సవాల్ చేస్తున్నాడు. అదే విషయం మధు గారు చెప్తున్నారు. ఏమంటున్నారు, అది ఇప్పుడు అవన్నీ కూడా మౌఖికమైనటువంటి ఆదేశాలు. ఇప్పుడు నేను చెప్పాను సార్, రాజమౌళి గారు ఫోన్ ట్యాప్ చేయాలి, 2 రోజులు దాన్ని సర్వేలెన్స్ లో పెట్టు అని చెప్పాను. దాని ఎక్కడ నేను సైన్ చేయలే కదా, నేను సైన్ చేసి లిఖితపూర్వకంగా ఇస్తే అది మాత్రమే కోర్టుకు ఆధారం. అసలు ఆ వ్యవస్థనే లేదు. మొత్తం ఒక 75 సంవత్సరాల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఒక వ్యవస్థని, మొత్తం ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థను భ్రష్టు పెట్టినటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఆధారాలు ఉండదు, దీని ముందుకు పోదు. ముందుకంటే మళ్ళీ ఎక్కడికి పోతుంది, కేసీఆర్ అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు, ఎక్స్ అరెస్ట్ చేయొచ్చు. అల్టిమేట్ గా 2 నెలల 3 నెలల 6 నెలలు జైల్లో ఉంటాడు, కోర్టు కేసు కొట్టేస్తుంది. ఇది అల్టిమేట్ గా జరుగుతుంది. ఇక మీరన్నట్టు ఏదన్నప్పటికీ కూడా దీని అల్టిమేట్ గా దీని చుట్టూ రాజకీయం జరుగుతుంది. ఇక్కడ 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు 3 భిన్నమైనటువంటి మాటలు మాట్లాడారు. ఈ రకమైనటువంటిది కాకుండా నిజంగానే మేము పలానా వ్యక్తుల కోసం, పలానా అవసరాల కోసం, పలానా ట్యాప్ చేశామని చెప్పేటువంటి స్థితిలో బీఆర్ఎస్ ఉందా, లేదు. అదే నేను ఇందాక ఏం చెప్పానంటే, శృతి మించింది అనేటువంటి పదం వాడాను. ఎందుకు వాడాను, ఒకళ్ళదో ఇద్దరిదో ముగ్గురుదో కేసీఆర్ చేయమని ఉంటాడు, మిగిలిన వాళ్ళు ఇంకోళ్ళు చేయమంటారు. అట్లా ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు ఏసీపీలు వాళ్ళకు ఎవరైతే పడన బిల్డర్స్ దగ్గరికి వెళ్ళారు, ఇంకా కింది స్థాయి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కూడా చేయించుంటారేమో. అంటే మనం చిట్టా చూసినట్లయితే చాలా మంది మనం విచారణకు వచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు వచ్చాడు, నా ఫోన్ విచారణ, ఇప్పుడు కార్తిక్ గారు చెప్తున్నారు నాది అయింది అని చెప్పేసి. అట్లా ఓపెన్ గా బహిరంగంగా చెప్పుకోవాల్సినటువంటి వేదికలో చెప్పాల్సినటువంటి అవకాశం వచ్చిన వాళ్ళు కాబట్టి చెప్తున్నారు వీళ్ళు. అవకాశం రాని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అంటే ఇవన్నీ ఉండేటువంటి ఆస్కారం ఉంది, కానీ అల్టిమేట్ గా న్యాయస్థానానికి కావాల్సినటువంటి ఆధారాలు లేవు, ఉండవు, దొరకవు. ఇది నేను చెప్పేటువంటిది. లక్ష్మి డోర్ పెట్. వెంకరెడ్డి గారు, నా వాయిస్ క్లారిటీ ఉన్నదా? ఉంది చెప్పండి. ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం మీద సిట్ దర్యాప్తు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా కూడా రావచ్చు కదా, ఎందుకు సాహసించట్లేదు? ఇలాంటి ఆరోపణలు చేసే కంటే వీళ్ళు ఒకటి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ కాపాడుతుంది అని ఒకవైపు చూస్తే, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ని కాపాడుతుంది. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటి అంటారు. ఎంతవరకు ఇది కరెక్ట్ అండి? ఎవరు కాపాడుతున్నారు? ఒకటి రాజమౌళి గారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని కానీ దాని నాయకులు కానీ కాపాడవలసినటువంటి అవసరం లేదు. ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను, మిత్రులు తెలిసో తెలియకనో మాట్లాడుతున్నటువంటిది, సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది 2 సందర్భాలలో మాత్రమే రాష్ట్రంలో జోక్యం చేసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం ద్వారా, లెటర్ ద్వారా ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. లేదు కోర్టు ద్వారా ఏదైనా, ఇప్పుడు జగన్ గారి కేసు కోర్టు ద్వారా, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళేమో ఎంక్వైరీ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి.
కోర్టు ద్వారా డాక్టర్ శంకర్రావు గారు వేసినటువంటి పిటిషన్ మీద ఎంక్వైరీ వస్తే అది ఈనాటికి కూడా ఇట్లా సెటిల్ కాకుండా ఉన్నది, అది వేరే సంగతి. వెంకటరెడ్డి గారు అది కూడా హైకోర్టు సుప్రీంకోర్టే. అంతే. మూడవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు, రాయరు, వాళ్ళు ఏమంటారు, సిబిఐకి ఇస్తే వాళ్ళు ఒకటవుతారు అని అంటున్నారు. సిట్కి వేస్తేనేమో ఒకటి కాదు. సిట్ అంటే ఏంది రాజమౌళి గారు? ఒక పోలీసు ఉన్నతాధికారి, ఇక్కడ ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి వ్యక్తి. సరే, విలువల గురించి వ్యక్తిత్వం గురించి నేను వాళ్ళని ఏం శంకించడం లేదు, బాగానే పనిచేస్తుండొచ్చు, అది వేరే సంగతి. ఎవరైనా కూడా ఒక ఈడీ మాత్రమే ఏ అనుమతి లేకుండా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీకి మనీ లాండరింగ్ దానికి ఉండేటువంటి పరిధి వేరు రకంగా. ఇది తెలియకుండా ఏంటంటే గతంలో నేను ఏమంటున్నా అంటే, గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద ఎందుకు మోదీ గారు, అమిత్ షా గారు ఆర్డర్ ఎంక్వైరీకి, అవినీతిని ఎంక్వైరీ చేయడం లేదని పిటిషన్లు ఇచ్చినాడు. ఆయన ఎంపీగా ఉండి, దీని మన పిసిసి ప్రెసిడెంట్గా ఉండి. మరి ఆయన వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదంటే దానికి సంబంధించి ఇవాళ కొండను దవ్వి ఎలుకని పెట్టినారు కాళేశ్వరంలో ఏముందో నాకు అర్థం కాలే. కాళేశ్వరంలో ఇప్పుడు కూడా నేను చెప్తున్న అవకాశం వచ్చింది కాబట్టి నేను చాలా టీవీలో చెప్పినాను, గతంలో చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. 7 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్ అంటారు, 7 పాయింట్స్ ఇచ్చినారు. 7 పాయింట్స్లో డిజైనింగ్, కంట్రోలింగ్, రీడిజైనింగ్ నిర్ణయాలు దీని మీదనే ఉంది తప్ప వీటి వల్ల అవినీతి జరిగిందా అనే పాయింట్ రేవంత్ రెడ్డి గారు రెఫరెన్స్ ఇవ్వలేదు. పిసి ఘోష్ గారు ఆ విషయమే రాయలేదు. ఈ నిర్ణయాల వల్ల ఏ ప్రయోజనాలు ఆశించింది గతంలో ఉండే అధికారులు కానీ ప్రభుత్వం కానీ అనేటువంటి అంశమే లేదు. దాన్ని నీరు గార్చినారు. నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు. కేశవరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ లో కేశవరావు గారు అక్కడ ఆ పక్కన కూర్చున్నవాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చున్నాడు. కేశవరావు గారు అనేక సంవత్సరాలు కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నారు. ఢిల్లీలో మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు సీనియర్ జర్నలిస్ట్ జ్ఞాపకం, ఇది అవినీతికి సంబంధించిన కేసుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీలను హరాజ్ చేస్తుంది అనేటువంటి రిప్రజెంటేషన్, ప్రెసిడెంట్ గారికి వెళ్ళేటువంటి రిప్రజెంటేషన్లో వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, కలిసి వెళ్ళినారు. మరి కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల మీద, వాళ్ళ మీద, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద హరాజ్ చేస్తున్నారు, రాజకీయ జోక్యం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పినటువంటి వీళ్ళంతా కూడా కవిత విషయానికి వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలంటాడు, కేసు పెట్టాలంటాడు. ఒక స్టాండ్ లేదండి. అక్కడనేమో సిబిఐ, ఈడీ కేసులు ప్రతిపక్ష పార్టీల మీద జరుగుతుంది, అన్యాయం అంటాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నారు? కవిత మీద కేసు పెట్టాలనేటువంటి దాన్ని కేసు పెట్టాలంటున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి. గతంలో పరిపాలన చేసిండ్రు, రాష్ట్రంలో చేసినారు, కేంద్రంలో చేసినారు, వాళ్ళింటికి వీళ్ళు వచ్చినారు. మేము ఎప్పుడు కూడా బైఆర్ఎస్ పార్టీతో మాకు రాజకీయ అవగాహన మాకు లేదు. ఈ కోణంలో ఏం జరుగుతుంది ఇవాళ? నేను అంటున్నది పెరాగసిన్ అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇష్యూ ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటిది తెలంగాణలో మీరు పెట్టింది, స్వతంత్ర టీవీ పెట్టినటువంటి ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం మీద జరుగుతున్నటువంటిది. దాని మీద ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నాము. దాని మీద నిష్పాక్షిక ఎంక్వైరీ జరగాలని చూస్తున్నాము. ఒక నిమిషం, నేనేమంటున్నా అంటే జరుగుతుంది. ఏమైందండి? ఇప్పుడు ఈ కార్ రేసింగ్ కేసు అయిపోయి ముగిసింది కదా, రిపోర్ట్ ఉంది కదా, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు? విద్యుత్ శక్తి కొనుగోలు మీద కేసు ఫైల్ రెడీ ఉంది కదా, ఎందుకు తీసుకోలేదు? మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ రక్షించేటువంటి ప్రయత్నం లోపల చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ అవసరాల కోసము అనేటువంటిది మా భారతీయ జనతా పార్టీ ఆరోపణ. అదే బండి సంజయ్ గారు మధు గారు చెప్పండి సార్. బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ కాపాడుతుంది అని బండి సంజయ్ గారి వ్యాఖ్యలకు మీరు ఎలా స్పందిస్తారు? మనకు టైం లేదు. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే సమయం సందర్భం లేకుండా కేంద్రాల్లో వాళ్ళ అధికారంలో, రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారు. చేయాల్సినటువంటి పనులు, చేయాల్సినటువంటి విషయాలు, అంశాల మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు చేసినటువంటి ఇప్పటివరకు ఏ ఎంక్వైరీలలో కూడా దాదాపు 97% శిక్షలు పడ్డటువంటి సందర్భాలు లేవు. అది సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐలు కావచ్చు. కోర్టు వ్యవస్థ కాడికి వచ్చేసరికి మొత్తం కూడా జ్యుడిషియల్ గా నిలబడ్డటువంటి కేసులు లేవు. కానీ కేవలం రాజకీయపరమైనటువంటి కక్షలు పెట్టే సందర్భాలలోనే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసే క్రమాలనే ఉన్నాయి. మేము అడిగిన దానికి ఇప్పటికి కూడా ప్రాపర్ గా ఎవరు సమాధానం చెప్పట్లేదు. పెగాసిస్ కుంభకోణం అనేది కూడా డేటా చౌర్యం చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, మధు గారు, కాంగ్రెస్ పార్టీ
మీరు Right. దోచినారు, తెలంగాణ దోచినారు. రైట్ కార్తిక్ గారు రైట్ వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం మధు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం మధు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం మనకు టైం లేదు ఒక్క నిమిషం కార్తిక్ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నేను అడిగే ప్రశ్నలకు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం మీరు అడిగినారు ఇంకా చెప్పలేదు. నేను మాట్లాడాను కదా. నా అవకాశం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. నీకు ఇప్పటిదాకా వచ్చింది ఏమా? ఇప్పటిదాకా అవకాశం వస్తే ఒక్క మాట కూడా ఆన్సర్ చెప్పలేదు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకరెడ్డి గారు మధు గారు ఒక్క నిమిషం మనకు టైం లేదు వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకరెడ్డి వస్తే మధు గారు ఒక్క నిమిషం విషయం చెప్పకుండా ఏదైతే చెప్తున్నాడో నీ రైట్ కండి మీరు అనేకమైనటువంటి ప్రశ్నలపైన నాకెవరు సమాధానం చెప్తలేరు అంటున్నా కదా. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. నాకెక్కడ కూడా మావోయిస్టులతోనే కానీ నాకెక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులతోనే కానీ నాకెప్పుడు కూడా సంబంధాలు లేవు. నా ఫోన్ మీరు ఎందుకు ట్యాప్ చేసిరు? నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం పైన కూడా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి సార్ ఇంతకుముందు విశ్లేషకులు ఒక మాట ఏం రాజ్యాంగబద్ధం సార్? మీరు కోర్టు మీద ఆరోపణలు చేశారు, కోర్టుల కేసులలో ఉన్నారు. మీరు కోర్టు మీద ఆరోపణ చేసిన మీరు మీకేం రాజ్యాంగం మీద మీకేమా ఏమాత్రం గౌరవం ఉందని మీరు మన మాట్లాడాలి. అయితే సార్ అయితే ట్యాపింగ్ చేయడానికి ఏసీపీ గారు చెప్పిండొచ్చు, సిఐ గారు చెప్పిండొచ్చు అని అంటున్నారు. సార్ ఇట్లా ట్యాపింగ్ చేసే ఒక అవకాశం ఉంది అని చెప్పి ఎవరంటే వాళ్ళు ఎవరి ఫోన్లు అంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ట్యాపింగ్ చేయడం అనేది నేరమే కదా సార్. ఈ నేరము ఎంత ఆధారాలు లేకుండా ఎంత జాగ్రత్తతో చేసినప్పటికీ కూడా ఎన్నో కేసుల్లో మనము ఒక చిన్న వెంట్రుక ద్వారా దొరికిపోయినటువంటి కేసుల్ని మనం ప్రత్యక్షంగా చూడలేదా సార్? కాబట్టి ఎప్పటికైనా తప్పనేది తప్పే సార్. ఎంత జాగ్రత్తగా చేసినప్పటికీ కూడా తప్పకుండా ఒక రోజు లేట్ అవుతుందేమో, ఒక నెల లేట్ అవుతుందేమో, కానీ ఈ విషయంలో కల్వకుంట్ల తారక రామారావు అనే ఆయన నంబర్ 1 దొంగ ఫ్రాడ్ చేసిన అయితే సార్ ఒక్క విషయం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పడానికి కేటీఆర్ కోరిక మేరకే నేను బీజేపీ పెద్దల్ని కలిసిన లిక్కర్ కేసులో ఈ విషయాన్ని మేమేం చెప్పట్లేదు, సాక్షాత్ సీఎం రమేష్ గారే చెప్పారు. వారిద్దరు కార్తిక్ గారు అదే విధంగా చెప్తున్నారు.